డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. జేడి లక్ష్మీనారాయణ గారు నిన్న జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అని ఒక పార్టీ పెట్టారండి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇవి ఫస్ట్ ఫౌండేషన్ చేసింది అంబేద్కర్ గారి నుంచి, డాక్టర్ అంబేద్కర్ దగ్గర నుంచి వస్తుంది సార్ ఈ ఫౌండేషన్. వీళ్ళు రకరకాలుగా పార్టీస్ పెట్టుకొని వస్తున్నారు సార్. కానీ ప్రజలకి ఏం చేయాలనేది ఒక ఆలోచనలోనే ఉండాలండి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే మాకు ఏమిస్తారు, మాకు ఏం చేస్తారు అన్నట్టు ప్రజలు ఉంటున్నారు సార్. కానీ ఈ కాలంలో జనరేషన్లోని ప్రజలు కూడా అదే విధంగా మారుతున్నారు సార్. వీళ్ళలోని ప్రజల్లోని మార్పులు రావాలి సార్. నా దేశాన్ని గురించి, నా ఊరు గురించి మేమేం చేయగలరు అని అడిగిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు నాయకులు ఎవరు బయటికి రాలేదు సార్. అందరూ ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు మాకేం చేశారు, మాకేమిస్తారు, ఇప్పుడు ఏం కొత్తగా స్కీమ్ ఏం పెట్టారా, ఇంకా మాకు ఏమైనా వేరే ఫండ్స్ ఏమైనా ఇస్తున్నారా, అవి వేరే విధంగా ప్రతి ఒక్కరు వచ్చి అడగడం, అవి ఏమైనా ఇస్తా పట్టుకొని వెళ్ళిపోవడం, ఇలాగే జరుగుతుంది సార్. ఇప్పుడు ఎంతమంది వచ్చి నాయకులు వచ్చి వెళ్ళిపోయినా ప్రదా రాజ్యం లాగా ఎలాగున్న వాళ్ళు ఎక్కడేసుకున్న గొంగళ అక్కడే ఉంటుంది సార్. కానీ వీళ్ళని ఏం మార్పులు రావట్లేదు సార్. రాజకీయ నాయకులు మార్చినా వాళ్ళు ఏమిస్తారు, వీడు ఇంకా ఏమిస్తాడు, ఇప్పుడు ఇంకా ఆలోచనలో ప్రజలు ఉంటున్నారు సార్. ప్రజలు అలా ఉన్నారు. కానీ జేడీ గారు పెట్టిన పార్టీ అంటే ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు ఆయన పార్టీ పెట్టింది కూడాను వీళ్ళు క్యాస్ట్ పరంగా వాళ్ళందరూ వాళ్ళే ఓటు వేస్తారని వీళ్ళ ఆలోచనలో వీళ్ళు ఉంటున్నారు సార్. ఈ కాపు వీళ్ళు ఈ సంఘం వాళ్ళు అనుకుంటున్నారండి. కానీ ప్రజల్లోని మార్పు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం చెప్పలేకపోతున్నాం సార్. ఇప్పుడు జనం ఎలాగుంటున్నారు అనేది కూడా ఆ ఊహాగానం కూడా మనకి అందట్లేదండి. ఇప్పుడు ఒక మాట ఆడుతున్నారు, రేపు ఇంకో మాట ఆడుతున్నారు సార్. ఇవాళ ఒక గొడుగు పట్టుకుంటున్నారు, రేపు ఇంకో జెండా పట్టుకుంటున్నారు. పట్టుకుంది అందరూ సేమ్ అదే పర్సన్స్, అదే జనం. ఈ గుంపు అక్కడ మారుతున్నారు, ఇక్కడ మారుతున్నారు, ఎవరు ఏమిస్తా అక్కడికి వెళ్ళిపోతున్నారు సార్. వీళ్ళని ఈ రోజు రాత్రి నమ్ముతామండి, రేపు ఉదయం నమ్మలేకపోతున్నామండి. పార్టీ జేడీ గారిని నమ్ముతారా నమ్మరా చెప్పండి? జనాలు జేడీ గారు నమ్ముతున్నారండి. ఈ జనం వెనకతులున్న జనం ఏం చేస్తున్నారు అనేది మనకి తెలియట్లేదు సార్. అది ఏమనుకుంటారా, మన వెనకాల జనం ఉంది, మననే సపోర్ట్ చేస్తున్నారా మనం అందరం అనుకుంటాం. కానీ వెనకతుల నుంచి ఏం చేస్తుంది ఎవ్వరికి తెలియట్లేదు సార్. పార్టీలోని ఇదే మార్పు సార్. ఆంధ్రప్రదేశ్ లోని ఇన్ని పార్టీలు ఉన్నాయి కదండి. ఇప్పుడు జేడీ గారు కొత్త పార్టీ పెట్టారు, జేడీ లక్ష్మీనారాయణ గారు. సో ఆ పార్టీ అంటే ఇక్కడ ఆ పార్టీ మనగలగడానికి లేకపోతే అంటే నిలదొక్కడానికి స్పేస్ వ్యాక్యూమ్ ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే యాక్చువల్లీ వ్యాక్యూమ్ ఉంది సార్. రెండోది ఏమంటే ఆయన మీద చాలా మంది నమ్మకం మీద ఉన్నారు ప్రజలు కూడా. కానీ ఆయన్ని నిలబెట్టాలనేది కూడా జనం మధ్య వీళ్ళకి కూడా రావాలి సార్. ఈ పౌరులందరికీ మనం కొత్త నాయకుడిని పెట్టుకుంటే ఎలాగుంటుంది అని ఒక ఆలోచన ఈ జనం మధ్య వీళ్ళకి ఉన్ని పార్టీల్లో కన్నా ఈ జేడీ వారి వెనకథలు ఉన్న నాయకులకి ఈయన పనిచేస్తారు, ఈయన మనకి ఏదైనా ఇస్తారు అన్నట్టు, ఈ ఊరికి ఏదైనా కొత్తగా ఏదైనా చేస్తారు అన్నట్టు ఆయన మనసులో ఎప్పుడో మనుషుల్లోకి వచ్చినా ఆయన పార్టీని బట్టి నిలదొక్కుతాయి సార్ పక్కాగా. మీరు ఒక పబ్లిక్ గా ఆయన పార్టీ పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నారా, లేకపోతే ఆయన వేరే పార్టీలో ఉండుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అలాగని మనం అనట్లేదు సార్. పార్టీ ప్రత్యేకంగా ఉండడం కూడా మంచిదని చెప్తున్నాను సార్. ఎందుకంటే పార్టీల్లో కలిసిపోయి ఏమైపోతున్నారో కూడా తెలియట్లేదు సార్. ఈ పార్టీలో నేను సపోర్ట్ ఉన్నాను, ఆ పార్టీకి నేను సపోర్ట్ ఉన్నాను, కానీ ఏ పార్టీ అక్కడికి గెలిస్తే అక్కడ లీడర్ వేరే అయిపోతున్నారు సార్. ఈయన ఉండట్లేదు. ఈయన అనుకుంది ఈయనకి ఆ స్థాయి తగ్గట్టు ఆ జనంలోని ఆ సీట్లు ఇవ్వట్లేదు సార్. అది పైన మోసం జరిగిపోతుంది సార్. గెలుస్తున్నారు అంటే కాదు, ఆయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన నుంచి అంటే ఈరోజు జనసేన ముందు నేను ఇండివిజువల్గా నేనే చేశాను, నేనే వచ్చాను, నేను కమర్షియల్గా నేను ఈ పార్టీని పెట్టి వచ్చానని ఆయన ముందు చెప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు జనసేన ఏం చేస్తున్నారంటే నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నానని ఈయన రీసెంట్గా ఆయన ఆటోమేటిక్గా ఆయన మారారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మారినప్పుడు వాళ్ళ వెనకాతలు ఉన్న నాయకులు కూడా ఈ పార్టీలు కాదు, ఈ పార్టీకి సపోర్ట్ చేయమని బయటికి కూడా వెళ్ళిపోవచ్చు సార్ ఆ పార్టీలోంచి కూడా. ఎందుకంటే పార్టీలను కూడా ఇప్పుడు వాళ్ళని నమ్మే బాధ్యతలో ఈ జనంలో కూడా లేదు సార్. ఎందుకంటే వీడి లీడర్ కరెక్ట్ లీడరా, లేకపోతే రేపు ఇంకోడు సపోర్ట్ చేస్తాడా, లేకపోతే గెలిపించిన తర్వాత వాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు లొంగిపోతాడా అని ఈ జనంలోని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్. ఈ మాటలు మనకి జనం మధ్య ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది సార్. కానీ లీడర్స్కి తెలియదు సార్ ఈ విషయాలు. అంటే మనం ఈ ఒకే పార్టీలో ఉండి మనం గెలిపిస్తే
ఆ పార్టీ కంపల్సరిగా నాయకుడు ఒక్కడే ఉంటాడండి. వేరే దాంట్లో కలిసి చేతులు కలిపి చేసుకుంటే అక్కడ మన నాయకుడికి ఏ సీటు ఉండదండి. ఎక్కడ పెట్టేస్తారో తెలియదు. ఈ మన పార్టీ పేరు అందులో కలిసిపోతుందో తెలియదు. కానీ వాడిది మెజార్టీ ఎక్కువైపోయి సీట్లు ఎక్కువైపోతే మన పార్టీని పక్కన పెట్టేస్తున్నారు సార్. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా హోరాహోరీగా ఉన్నారు సార్. అన్ని పోటాపోటీగా అవుతాయి సార్. ఎందుకంటే నేను తగ్గనట్టు ఉన్నారు సార్. వీళ్ళని ఏమాత్రమైనా మెజార్టీ వస్తే ఆ పార్టీ మటుకు కంపల్సరిగా సీటు నిలబడడానికి కూడా వాళ్ళు కాదు మీరు చెప్పేది మెజారిటీ వస్తే పలానా పార్టీ వస్తుంది అలా అని కాదు. మీ అభిప్రాయం ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందని అడుగుతున్నా. అదా అంటే ప్రజెంట్ చూస్తే మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ చేస్తున్నారండి. ఇప్పుడు చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీలో దిగుతున్నారు. కానీ వీళ్ళిద్దరు కలిసిన వేరే అపోజిషన్ పార్టీలు వేరేగా వచ్చాయన్న ఇప్పుడు పార్టీల్లోని కొన్ని చీలికిపోతాయి సార్. మెయిన్ ఏంటంటే జనంలోని ఉన్న పార్టీలు ఉన్న వాళ్ళు నంబర్స్ కూడా చీలిపోతారు సార్. వీళ్ళు ఎటు వెళ్ళిపోతారో కూడా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్ ఈ రోజు. సరే, ఈ రోజు జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అని పెట్టుకొని ఆయన ఇక్కడ వైజాగ్ ఎంపీగా పోటీ చేయాలన్నది ఆయన ఫస్ట్ నుంచి డ్రీమ్. ఆయన చాలా కాలం చెప్తూ వచ్చారు. సో ఒకవేళ వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇప్పుడు 2024 ఈసారి ఆయనకు అవకాశం ఉంది సార్ ఇక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే పక్కాగా సార్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చేసిన నాయకుల సంగతి అందరికీ తెలిసిందే అండి. ఈయనకి ఏదో కొత్త నాయకుడు వస్తే కొత్తగా ఏదో చేస్తాడు కదా అని ఈయనకి మటుకు ప్రపోజల్ మొత్తం అందరూ జనాలు ఇస్తారు సార్. పక్కాగా ఈయన రావడానికి మటు 100% ఛాన్స్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి.